నమస్తే అన్న. అవసరనా? ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రెజెంట్‌గా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు లండన్ ట్రిప్ ఏసిర్రు. అమెరికా వెళ్తా అని చెప్పిర్రు. ఈ నెక్స్ట్ మంత్ 13వ తారీఖు దాకా అక్కడనే ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ రావాల్సిన పెట్టుబడుల గురించి తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళిన మనిషి సడెన్‌గా రావడం పైన మీ అభిప్రాయం ఏంటిది? పాపం రేవంత్ రెడ్డి గారు లండన్, అమెరికా అన్నీ కూడా కలియదిరిగి హ్మ్. మంచి ఎంజాయ్ చేద్దామనే ఒక ఆలోచనతో హ్మ్. ఒక టూర్ పెట్టుకొని హ్మ్. పోతే హ్మ్. పాపం ఆయన బతకనిత్తలేరు ఆయన. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆ! కొండా సురేఖ గారు ఉన్నారుగా మంత్రి. కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మిత పటేల్ గారు హ్మ్. ఈ 19వ తారీఖున కొండా సురేఖ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని హ్మ్. ఒక కార్యక్రమం చేసింది గీద్గొండలో. హ్మ్. చేసినప్పుడు అక్కడ ఏం మాట్లాడుతుంది, అక్కడ రేవంత్ ప్రకాష్ రెడ్డి టికెట్ ఈయన అనౌన్స్ చేస్తాడు మొగోడు. హ్మ్. 117 వెళ్తాను కదా, హ్మ్. 117 వెళ్తాను కాబట్టి రేవంత్ రెడ్డి పోయి అక్కడ పరకాల్లో మన రేవంత్ ప్రకాష్ రెడ్డి సీట్ అనౌన్స్ చేస్తాడు. హ్మ్. చేయంగానే కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత పటేల్, హ్మ్. బిడ్డ నువ్వు ఎట్లా అనౌన్స్ చేస్తావు, డైపర్లు వేసుకునే ముస్లింకి ఇస్తావా, హ్మ్. జెంజీ అంటారు అందరూ, హ్మ్. జెంజీ అంటారు, నువ్వు నాకు కాదని నా అడ్డాకు వచ్చి కొండా అడ్డాకు వచ్చి ఏ విధంగా నువ్వు అనౌన్స్ చేస్తావు అని చెప్పి మాట్లాడుతుంది. మాట్లాడేమంటుంది, అక్కడికే ఊకోదు. హ్మ్. ఒకవేళ గనక నా మీద ప్రెస్ మీట్ పెట్టి ఏదన్నా మాట్లాడితే ఈ కబ్జాల గురించి మొత్తం కూడా చిట్టవిక్తా అని చెప్పింది. చెప్పంగానే లండన్ పోయిన అదే రోజు రాత్రి పాపం ముఖ్యమంత్రి గారు బయలుదేరిపోయింది. ఆ హ్మ్. ఫ్లైట్లో కూడా పడుకున్నాడో పడుకోలేదు. హ్మ్. అక్కడ ఆగమాగమై హ్మ్. ఏం బయట పెడుతుందో ఏమున్నదో. హ్మ్. ఎందుకంటే దోస్తుల కన్నా దుష్మన్లు ఎక్కువైళ్ళు రేవంత్ రెడ్డికి. హ్మ్. ఎందుకు, కర్మ తిరుగుతుంది రౌండ్గా. హ్మ్. గతంలో కేసీఆర్ గారిని బదనాం చేసిండు కదా, హ్మ్. ఆ ల్యాండ్ కబ్జా ఈ ల్యాండ్ కబ్జా కట్ట చేసిండు, అప్పులు చేసిండు, అట్లా ఇట్లా మాట్లాడిండు కదా. హ్మ్. మాట్లాడే కర్మ ఇవాళ తిరుగుతూ ఉన్నది. ఇవాళ సొంత పార్టీ నాయకులే రాజగోపాల్ రెడ్డి అయితేనేమి, చిన్నారెడ్డి అయితేనేమి, ఈ విధంగా నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ముల్లే బుట్ట మొత్తం చదువుకొని ఇమీడియట్గా ఇక నేను లండన్ అమెరికా పోతే నాకు కుర్సీ పోతుంది అని చెప్పి భయపడి హ్మ్. తెలంగాణ రాష్ట్రం ఊరికి వచ్చిండు. హ్మ్. కానీ పైకి వెళ్ళి పైపెచ్చు నిన్న వచ్చే ముందు ఏం చెప్తాడు, హ్మ్. ట్వీట్ చేస్తాడు ఒకటి, హ్మ్. కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది నన్ను అని. హ్మ్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకున్నది, హ్మ్. మేము ఒక చూసినాం లైన్, అది వాస్తవా కాదా దేవుడరు కానీ హ్మ్. ఏమంటారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు, హ్మ్. ముఖ్యమంత్రి హోదాలో పోయే వ్యక్తి ముఖ్యమంత్రిగా పోతలేడు, ఈ 3 ఫీట్ లిల్లిపుటు ముఖ్యమంత్రి హోదాలో పోయేటప్పుడు ముఖ్యమంత్రిగా పోతలేడు, అందుకే అడ్డు క్యాన్సిల్ అయింది, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వర్గాలు ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక తీరుగా మాట్లాడుతున్నారు. కానీ మొత్తానికి మాత్రం ఎపిసోడ్లో ఎండ్ ఆఫ్ ది డే జరిగింది ఏంటి అంటే, కుర్చీ కదులుతుంది కాబట్టి వచ్చింది. రాత్రే కొంత కొండా సురేఖ వర్గం కావచ్చు, రాజగోపాల్ రెడ్డి వర్గం కావచ్చు, ఒక 37 మంది ఎమ్మెల్యేలతోటి రహస్యంగా భేటీ జరగడం వల్లనే ఉరుక్కొచ్చిండని కొంత చర్చ అయితే నడుస్తా ఉంది. నిజమేనా ఇది? సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి గారు దాదాపు 35-37 మంది ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టిందని చెప్పి, సీక్రెట్ మీటింగ్ పెట్టిన ఫామ్ హౌస్లో అని చెప్పి వచ్చింది. హ్మ్. అదేవిధంగా కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేలు ఏమన్నది, 200 కోట్ల భూ స్కామ్ చేసింది తమ్ముడు, హ్మ్. ఆ? ఇంకా నువ్వు ఏం స్కామ్లు చేసినా మొత్తం నాకు చిట్టా ఉన్నది, ఆ చిట్టా మొత్తం బయట పెడతా అని సుస్మిత అన్నది. హ్మ్. అన్న తర్వాత ఈ యువకునికి, హ్మ్. ఈ నవ యువకునికి హ్మ్. ఏం అర్థం కాక ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా ఉరికి తెలంగాణ రాష్ట్రంలో పడాలి. హ్మ్. దీన్ని ఇప్పుడు కొండా సురేఖను బర్తరఫ్ చేస్తున్నాం, కొండా సురేఖను సస్పెండ్ చేస్తున్నాం, లీకులు ఇవ్వాలి ఇచ్చి ఈ యొక్క టాపిక్ అయితే ఉన్నదో, హ్మ్. అంటే ఎన్ని టాపిక్లు అంటే 22A కింద భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది గవర్నమెంట్. హ్మ్. ఇవాళ మళ్ళీ ఆ నేపాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద, హరీష్ రావు గారి మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. హ్మ్. కానీ ప్రజలు మొత్తం చూస్తాను, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ 22A అనేది మొత్తం మొన్నటి దాకానేమో వెబ్సైట్లో ఉంటుంది, హ్మ్. ఏ ల్యాండ్ కబ్జా చేసలేదు అనేది. హరీష్ రావు గారు దీని మీద మాట్లాడగానే ఇమీడియట్గా ఆ డాటా మొత్తం డిలీట్ అయిపోతుంది, ఉండదల్లా వెబ్సైట్లో. మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి సుస్మితక్క బాగా చెప్పింది, ఏం పొంగు అన్నది. నిజంగానే ఆ పొంగులేటి అంటే ఉత్తబాంబుల పొంగులేటి, బాంబుల పొంగులేటి ఆయనే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అమ్ముకొని తిందామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ పార్టీ నేతలే వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఇవాళ నీ మంత్రి వర్గంలో ఉన్న కొండా సురేఖ గారు, నీ సహచర మంత్రి, వాళ్ళ కూతురు మాట్లాడిందని ఆమె మాట్లాడితే 100%, రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టు వెంకటరెడ్డి మాట్లాడినట్టే. ఎందుకంటే అన్నదమ్ములు కానీ తల్లి బిడ్డలు కానీ ఇంట్లో కూర్చొని డిస్కస్ చేసుకొని మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఇన్ని మాటలు నీ మీద మాట్లాడుతూ ఉంటే నీ యొక్క గవర్నమెంట్ ఏ విధంగా ఉన్నదో, నీ పరిపాలన ఏ విధంగా ఉన్నదో, నీ ప్రజాపాలన ఏ విధంగా ఉన్నదో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ నువ్వు మాటికి మాట్లాడిన మాటలన్నీ కూడా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు గారి మీద మాట్లాడిన మాటలన్నీ కూడా ఇవన్నీ కూడా దుర్భర మాటలు. ఈ మాటలను ఎవ్వరు నమ్ముతలేరు. మాటలను ఎవరు నమ్మకుండా ఇవాళ నీ మంత్రులు మాట్లాడుతున్న ప్రజలు చెవులు ఓపెన్ చేసుకొని వింటా ఉన్నారు. అరే నీ సన్నాసి 6 గ్యారెంటీలనే 420 హామీలనే మాకేదో మేలు చేస్తానని చెప్పి నా 2000 పెన్షన్ 4000 పెన్షన్ 4000 చెప్తాననే, తులం బంగారం ఇస్తాననే, 2500 రూపాయలు ఇస్తాననే, మాకు స్కూటీలు ఇస్తానని చెప్పే ఇవన్నీ చేస్తాడేమని చెప్పి నేను నమ్మి ఓటేస్తే ఇవాళ నువ్వేం చేస్తున్నావు, గాలి జాగోపియదు, ఇక్కడ
జాగ ఒప్పితే హంఫట్. తిరుపతి రెడ్డి అడ్డెత్తాడో, కొండలరెడ్డి అడ్డెత్తాడో, ఎవరు అడ్డెత్తారో తెలియదు, అది హంఫట్. కాబట్టి నువ్వు చేస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం కదా? అసలు రేవంత్ రెడ్డికే ఫ్యూచర్ లేదు. రేవంత్ రెడ్డికే ఫ్యూచర్ లేకుండా రేవంత్ రెడ్డి ఏం జరుగుతుందో అర్థమైతలేదు. ఇవాళ చూడండి ఎంత ఎంత అమానుషం అంటే, ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ప్రతి మాటకు ఢిల్లీ గులాంలు వీళ్ళు. ఇలా కొండా సురేఖ గారు ఇక్కడ బట్టి విక్రమార్కని కలుతానికి ప్రయత్నం చేసిలట, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలుస్తానికి ప్రయత్నం చేసిలట. ఇక్కడ ఎవరు కలుతలేరు, మల్లు రవి గారు కలుతలేరు. ఆమె ఏం చేసింది, అరే తూ కిసుకా కొట్టంగా, మల్లు రవి వాడు, బట్టి విక్రమార్క వాడు, ఎవరితో ఏమవుతుంది, నాకు ఖర్గేలేడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయం చెప్తున్నా, ఖర్గేలేడా అని చెప్పి పోయి మంగళూరులో ఖర్గేని కలిసింది. అంటే దీని అర్థం ఏంది, కోన్ కిసుకా కొట్టంగా అంటుంది కొండా సురేఖ. ఎవరిని, రేవంత్ రెడ్డిని, మల్లు రవిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, పీసీసీ ప్రెసిడెంట్, మీరు ఎవ్వరు రాబోయి మీతో ఏమైతుంది, నా దగ్గర బీసీ కార్డు ఉన్నది, ఆ బీసీ కార్డుని వేస్తా, మీ కబ్జాల చిట్టా నా దగ్గర ఉన్నది, నా బిడ్డ దగ్గర ఉన్నది, ఆ కబ్జాల చిట్టా ఇస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కొండా సురేఖ గారు పాల్పడుతున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు గజగజ అనుకుతున్నారు. వచ్చినప్పటి నుండి పొద్దున్న నుండి ఎమ్మెల్యేలతో మీటింగ్, ఎమ్మెల్సీతో మీటింగ్ అని ఏదో మీటింగ్ చేస్తా ఉన్నాడు. చర్య తీసుకుంటే తీసుకోవాలి. మా దగ్గర మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో సొంత కన్న కూతురు, కేసీఆర్ గారి సొంత కన్న కూతురు ఒక పార్టీ లైన్ దాటి మాట్లాడితే కేసీఆర్ గారు కన్న కూతురు అని కూడా చూడలేదు. కన్న కూతురు అని చెప్పి కూడా చూడకుండా పార్టీని వేటేసిండు, సస్పెండ్ చేసిండు. మా దగ్గర ఉన్న ధైర్యం అంటే బీఆర్ఎస్ పార్టీకి మాకు ఇక్కడ ప్రజలే బాసులు, మాకు ప్రజల మెజార్టీ అభిప్రాయంతో దాని మీద చర్యలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఢిల్లీకి ఉరకాలి. ఢిల్లీ గులాంలు వీళ్ళు. ఢిల్లీ గులాంలు ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మన వీళ్ళ గులాంలు. ఈ గులాంలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా గంటల తరబడి, రోజుల తరబడి జరుగుతూ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు తప్పు చేయాలంటే భయపడ్డారు. నాయకులు కానీ మంత్రులు కూడా ఒక మాట మాట్లాడాలంటే, ఎందుకు ఏ నిర్ణయం అని కూడా సమిష్టిగా తీసుకొని ప్రజల మేలు కొరకు, ప్రజల కొరకు పనిచేస్తే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం నాయకుల ప్రయోజనాల కోసం. మేము చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న అంటే సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది, కొండా సురేఖ గారి మీద ప్రెస్ మీట్ పెట్టమంటే 117 గెలిపిస్తాను మొగుడు, 14 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎమ్మెల్యేలు వచ్చింది, 5 ఎమ్మెల్సీలు వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి బలమేంతో ఎంత గెలిపించగలుగుతాడో అర్థమైపోయింది కదా. ఇవాళ అందులో ఇంకోటట, కొండా సురేఖ గారి గురించి ఎవరు ఎక్కువ మాట్లాడితే అన్ని ఫైల్ క్లియర్ అట, ఎవరు ఎక్కువ మాట్లాడితే అన్ని ఫైల్ క్లియర్ అట. బీసీ నాయకురాల మీద ఎవరు మాట్లాడతలేరు, ఎవరు వస్తలేరు మాట్లాడడానికి అని చెప్పి ఆ ఫైల్ క్లియర్ చేస్తామని చెప్తే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చినట. మళ్ళీ రెండో రోజు ఒక 5-6 లక్షల వారీగా బతిలాడి బాంబలాడి రేవంత్ రెడ్డి పిలుచుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతున్నది, కానీ రేవంత్ రెడ్డి మార్క్ అనేది పోయింది. అంటే ఇక్కడ ప్రజలు కావచ్చు, క్యాబినెట్ వర్గం కావచ్చు, రేవంత్ రెడ్డి పట్టు జారిపోయినాడు అనుకోవచ్చు. అంటే వాళ్ళ మాటలు కూడా ఇక్కడ పట్టించుకోవడం, ఫోన్ చేసి రమ్మని కూడా రాకపోవడం. 1000%. 42 మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కేవలం 14-15 మంది ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు కూడా ఆచితూచి అక్క అనుకుని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేరు. మా ఫైల్ క్లియర్ అవుతుంది, మాకు పైసలు వస్తాయి, 4 పైసలు వస్తే మాట్లాడితే, ప్రెస్ మీట్లో మాట్లాడి మా 4 పైసలు వస్తాయని చెప్పి మాట్లాడతారు తప్ప రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుంటా, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ రేవంత్ రెడ్డి మా నాయకుడు అని చెప్పి ఖరాఖండిగా చెప్పుకుని మాట్లాడిన దాఖలాలు మాత్రం చూడలేదు మేము. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే మనం సపరేట్గా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మనం ఒక గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పేసి డిసిజన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి మెజారిటీ గెలిచే అవకాశం ఉందా, లేకుంటే వీళ్ళకే ఎమ్మెల్యేల మెజారిటీ చూపే అవకాశం ఉందా? నేనేమనుకుంటా అంటే కాంగ్రెస్ కనుక ఒక నిర్ణయం తీసుకొని మేము కనుక చేయాలంటే కాంగ్రెస్ పనికిరాదు నేను అనుకుంటా, నా వ్యక్తిగత అభిప్రాయం. సరే బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇవాళ వెనుక నొయ్యి ముందు గొయ్యి ఉన్నది టోటల్గా. వాళ్ళకి ఇదంతా రేవంత్ రెడ్డి గారు 2023 డిసెంబర్ నుండి, నేను పక్కా నమ్మకంతో చెప్తున్నా, నేను దేవుని నమ్మే వ్యక్తిని, నేను అల్లాని బాగా నమ్ముతా. మనం ఏది చేసినా కూడా తిరిగి మనకు వస్తుందని తెలుసు, 100% నమ్ముతా. ఆ కర్మ అనేది ఉంటుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఎన్ని అబాండాలు వేసిల్లండి. ఇవాళ కొండా సురేఖ గారు కేటీఆర్ మీద ఎన్ని అబాండాలు వేసిళ్ళు, ఏ విధంగా బదనాం చేసే ప్రయత్నం చేసిళ్ళు. ఒక మహిళతో అక్రమ సంబంధాన్ని అంటగట్టి ఆయన వల్లనే వాళ్ళు విడాకులైనాయని చెప్పి మాట్లాడిండు. ప్రూవ్ చేసిలా? మీరు ఏమైనా ప్రూవ్ చేయగలుగుతారా? కేటీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ గారిని బదనాం చేయాలని, హరీష్ రావు గారిని బదనాం చేయాలని కుట్రలు మీరు అందరు చేసిల్లో ఐకమత్యంగా. కొండా సురేఖ, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేసిల్లో. ఇవాళ అవే కుట్రల కర్మ వీళ్ళకి అంటుకుంటా ఉన్నది. అంటుకొని వాళ్ళే కొట్టుకొచ్చి పరిస్థితి వచ్చింది. వాళ్ళకు ప్రజాపాలన చేయరాబాయి, మీరు ప్రజల కొరకు మేలు చేయరాబాయి అని వీళ్ళకి అధికారం కట్టబెడితే, వీళ్ళు కట్టబెట్టిన అధికారాన్ని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటూ వాళ్ళు దంచుకోవాలి, సంపాదించుకోవాలి, దాచుకోవాలనే రీతిలో పనిచేసుకుంటా ఇవాళ టోటల్గా కూడా ప్రజలను విస్మరిస్తూ వాళ్ళు కేవలం డబ్బులు దోసుకోవాలని ఆశతో పనిచేస్తూ ఉన్నారు. గతంలో అపర భగీరథుడు, అపర చాణక్యుడు, రాజకీయ దురంధ్రుడు,
కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు. ఏమని? మీరు గనక సోయి తప్పి ఖయాలు తప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నష్టం చేస్తుంది, మొత్తం అల్లకల్లోలం చేస్తుంది. కానీ ప్రజలు కనుక చేసిన తప్పు వాళ్ళు తెలుసుకున్న రోజు తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పునాదులను మనం తవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ బిల్డింగ్ మనం కూలగొట్టాల్సిన అవసరం లేదు. ప్రజలే టార్చ్ లైట్ వేసుకొని వెతుక్కుంటూ కేసీఆర్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీకి వస్తారని కేసీఆర్ గారు ఏ టైంలో మాట చెప్పిండో కానీ ఇవాళ దేవుడు తదాస్తు అన్నాడు. నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో అది జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పో, ఏ ఊరికి పో, ఏ సిటీకి పో, ఎక్కడికి పో, ఇవాళ కేసీఆర్ రావాలి, సారే కావాలి, కేసీఆర్ రావాలి అనే నినాదంతో ప్రజలు పనిచేస్తూ ఉన్నారు. ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాడు, బీఆర్ఎస్ అనే మొలకను మొలకెత్తని అని. బీఆర్ఎస్ పార్టీ మొలకను మొలకెత్తని అని, బీఆర్ఎస్ పార్టీని సర్వనాశనం చేస్తా, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పాలన అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మాట్లాడాడు. కానీ ఇవాళ బిడ్డ నువ్వు అన్నావు కదా, మరి నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 90 గజాల లోపలికి ఈ రాష్ట్ర ప్రజలు నీ పార్టీ నాయకులు దాన్ని దహనం చేస్తూ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నాడు అని అన్నావు. ఇవాళ అదే ఫామ్ హౌస్లో కూర్చొని 75 ఇంచుల టీవీలో కేసీఆర్ నీ సినిమా చూసుకుంటా, రేవంత్ రెడ్డి నువ్వు నాశనమే తీరును చూసుకుంటా, ఇవాళ కేసీఆర్ గారు బాగా బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా చేయాలని ఒక విజన్ రూపొందిస్తూ ఉన్నాడు. ఇవాళ నువ్వు కేసీఆర్ గురించి కేసీఆర్ లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావు, చాలా రకాలుగా మాట్లాడినావు. కానీ ఇవాళ కేసీఆర్ గారు చేసిన పనులకే నువ్వు శంకుస్థాపనలు చేసుకుంటా, కలర్లు వేసుకుంటా, పని చేసుకుంటా పోయినావు. ఇవాళ నేను ఇంకోటి చూసినా అంటే లండన్లో ఏదో స్కిల్ యూనివర్సిటీ పోయినాడు. ఆ స్కిల్ యూనివర్సిటీ పోయినోడిది నువ్వు అక్కడికి పోయి ఎవరితో మాట్లాడాలి? నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయినావు కదా, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, నువ్వు ఎవరితో మాట్లాడాలి? అక్కడ బోర్డు ఉంటుంది, లేవు డీన్ ఉంటాడు, ఒక సీఓ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడి నువ్వు ఇక్కడ ఏం భూములు ఇస్తావు, ఎక్కడిస్తావు భూములు, నువ్వు ఏం చేస్తావు ఇక్కడ అనేది వాళ్ళతో మాట్లాడాలి. కానీ పచ్చ బ్యాచ్ చంద్రబాబు నాయుడు తొత్తులు ఉన్నారు కొంతమంది, వాళ్ళేదో ఉద్యోగరీత్యా అక్కడ పోయి పని చేసుకుంటా అంటే వాళ్ళని కలుసుకొని వాళ్ళతో ఫోటో దిగి వాళ్ళ ఫోటోలు షేర్ చేస్తూ ఉన్నాడు, ఇన్స్టాగ్రామ్లలో అట్లా షేర్ చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను మాట్లాడినా వాళ్ళు ఓకే అన్నారు, వాళ్ళు వస్తారు ఇక్కడ చేస్తారని చెప్పి. నేనంట ఉన్న గురుకులాలను కాపాడకుండా ఇవాళ గురుకులాలలో టోటల్గా ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చాలా రకంగా ఇబ్బంది పడతా ఉంటాయి. ఆ గురుకులాలను బాగు చేయకుండా, ఇవాళ ఇక్కడున్న పరిస్థితులను బాగు చేయకుండా నువ్వు ఏమన్నావు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేస్తా అని చెప్పి రీసెంట్లీ సోషల్ మీడియాలో చూసినాం. ఒక ఇల్లు కట్టినట్టు చూపెట్టిల్లు. ఆ కట్టిన ఇల్లు 6 నెలల వ్యవధి, సంవత్సరం వ్యవధి అవుతున్నది. కానీ ఇప్పుడే మొత్తం ఎక్కడికక్కడ ఏమంటారు శిథిలావస్థకు చేరింది అది. అంటే నిర్మాణం పేరు చెప్పి పైసలు దండుకోవాలా, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ముద్దబాలా, కాంట్రాక్టర్లు బినామీ మన పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకొని ఆ పైసలను సంపాదించుకోవాలని చెప్పి ఒక దూరదృష్టితోని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా విద్యార్థులు చదువుకోవాలి, విద్యార్థులు బాగుపడాలనేది లేదు. ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు రోడ్డెక్కుతా ఉన్నారు? వాళ్ళ గురించి పట్టించుకుంటున్నా? నువ్వేం మాట్లాడుతావు? ఒక విద్యార్థి క్రిమినల్ వేస్ట్ అంటావు, విద్యార్థులను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అంటావు, క్రిమినల్ వేస్ట్ అని చెప్తావు. ఆ విద్యార్థులు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, అయ్యా నీ నామినేషన్ పారాన్ని నువ్వు సొంతంగా నింపు, మేము రాస్తాం, లేకపోతే లీవ్ లెటర్ అయ్యి నువ్వు కాలేజీకో స్కూల్కో లీవ్ లెటర్ అయ్యి రేవంత్ రెడ్డి మేము రాస్తాం అని చెప్పి చిన్న విద్యార్థులు, ఇంటర్మీడియట్లో ఉన్న విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు అని అనిపించుకోవాలి? అని అనిపించుకోవడం ఎందుకు? గెలికించుకోవడం అంటారుగా, ఇదే అయిపోయినట్టు సీఎం ఆ యొక్క పదవి ఊసిపోతుందని అనుకోవచ్చా ఈ టైంలో? రేవంత్ రెడ్డి గారి పదవి పోయింది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర బ్యాగులు మోసే ఒక దొంగ బుద్ధి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కావాలి ఏందండి? బ్యాగులే కావాలి. హైకమాండ్ అంటే వీళ్ళు ఢిల్లీలో ఏం కావాలి? వాళ్ళకు మూటలు కావాలి. మళ్ళీ నేను అనుకుంటా, నా వ్యక్తిగత అభిప్రాయం, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడనో సూట్ కేసులు తీసుకుపోయి మళ్ళీ ఖర్గేకో, కేసీ వేణుగోపాల్కో, రాహుల్ గాంధీకో బ్యాగులు ఇచ్చి తన పదవిని తను కాపాడుకుంటాడు. ఎందుకంటే పదవి ఆయన గతంలో చాలాసార్లు అన్నాడు, పదవిలో ఉండడానికి 100 అబద్ధాలు ఆడుతా అన్నాడు. ఇవాళ ఆడతాడు, ఏమైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి అంటే దుర్మార్గుడు. రేవంత్ రెడ్డి అన్నట్టు ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే నాయకుడు కాదు. రేవంత్ రెడ్డి తన స్వలాభం కోసం ఏమైనా చేసే నాయకుడు. కాబట్టి ఈ మూటలు అప్పచెప్పుకొని తన పదవిని తను కాపాడుకుంటాడని అనుకుంటున్నా. ఒకవేళ కనుక నిజంగానే దమ్ము ధైర్యం ఉన్నాడైతే ఆ మంత్రి బిడ్డ ఎవరితో మాట్లాడలేవు వాళ్ళ మీద చర్యలను తీసుకోగలుగుతావా? తీసుకునే దమ్ము నీ దగ్గర లేదు. ఎందుకంటే టోటల్ కొలాప్స్ అయిపోయినావు, నువ్వు ఒంటరి అయిపోయినావు. ఇవాళ మార్నింగ్ లండన్ నుండి ఎయిర్పోర్ట్కి వస్తే ఒక్క ఎమ్మెల్యేని వచ్చిండా? ఒక్క ఎమ్మెల్సీ పోయిండా? జనం కొడంగల్ నుండి 100-200 మంది జనం వేలు. వేరే వాళ్ళ వేళ్ళ 10, 20, 30. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు మళ్ళా నిన్న ట్వీట్ చేసినావు, ఎక్స్లో ట్వీట్ చేసినావు. ఏమని? నేను వస్తున్నా, మొగోన్ని నేను వస్తున్నా, అన్నీ తెలుస్తా,
అన్నీ మాట్లాడుతూ వచ్చినాం కానీ చెప్పినావు. చెప్తే అసలు నువ్వు వస్తున్నావు అని చెప్తే పొద్దు 6 గంటలకు 5 గంటలకు ఎంతమంది ఎమ్మెల్యేల నీ దగ్గర ఉండనుండే, ఎంతమంది ఎమ్మెల్సీల నీ దగ్గర ఉండే, ఎంతమంది నాయకుల నీ దగ్గర ఉండనుండే, ఎంతమంది నేను రిసీవ్ చేసుకుని ఉండే. ఇవాళ ఒక్కరు రాకపోయి అర్థమైపోయింది సినిమా. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అర్థమైపోయింది ఏంది ఈ నడిచే దుకాణం కాదు, ఇది క్లోజ్ అయితే దుకాణం అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి దగ్గర పోవాలని కూడా భయపడతా ఉన్నారు. ఇది ఏదో మీటింగ్ చేస్తా ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, బుకాయింపు మాటలు ఏదో మాట్లాడి మనిషికి నీ కోర్టులో అవో ఇదో ఇతా అని చెప్తాడు. అక్కడ ల్యాండ్ కబ్జా చేసుకొని ఇక్కడ ల్యాండ్ కబ్జా చేసుకొని నాతో ఉండనేది ఏదో మాటలు చెప్పి తన కాలాన్ని వెళ్ళదీసే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన చేసేది